భయపడాలో మనం భయపడవలసింది ఒకటి ఉంది, లేదనుకోకండి. దేనికి భయపడాలో ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడతారు. మనం భయపడవలసిన విషయాలు ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదటిగా దేవునికి భయపడాలి, దేవుని మాటకు భయపడాలి, దేవుని సంధికి భయపడాలి. చెప్పండి, దేవునికి భయపడాలి, దేవుని మాటకు భయపడాలి, దేవుని సంధికి. బైబిల్ ఏమన్నా దేవుని సంధి విడిచిపెడి తిరిగావా? ఒకరోజు సన్నిధిలో ఎక్కడ కూడా మాట వినబడినా నీకు ఇష్టం లేకుండా నీకు నువ్వే భ్రష్టాత్మకే దేవుడు అప్పగింపబడిన తర్వాత భ్రష్టుడు పోయి ఎవరి వల్ల తిరుగుతావు? కయ్యని వల్ల తిరుగుతావు. దానివల్ల ప్రయోజనము. దేనికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడి వచ్చే మేలేంటి? సమస్త సమస్యలకు ధైర్యం ఇచ్చి పరిష్కరించి సమాధానపరచు దేవుడు అయినాడు కాబట్టి ఆయనకే మనం భయపడాలి. మన ధైర్యము ఆయన, మన తండ్రి. ఉదాహరణకి నిజంగా మాట చెప్తాను. ఇక్కడ శుభం వాళ్ళ ఆయన గుల్లి తల్లిదండ్రులు ఉన్నారా? లేదు. పెళ్ళి ఎవరు చేశారు? నేనక ఈ ముఖం దేవుడు చేశాడు, నన్ను నిలబెట్టుకున్నాడు, అంతే. దేవుడు చేశాడు. మరి ఇప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నాడా? ఆయన ఎలా నిలబడేటప్పుడు అలాంటి వాళ్ళు తండ్రిగా నిలబెట్టి వాళ్ళ బంధువులు ప్రోత్సహించి, ఏదో ఇప్పుడు వీళ్ళు అనుకోవచ్చు నాకు ఏదో పెళ్లి చేయడం చెప్తారు, పాస్టర్ గారు చెప్తారు అనుకోవచ్చు. కానీ నేను చెప్తున్నాను, నేను చేయలేదు పెళ్ళి, దేవుడు చేశాడు. అర్థమైందా? ఎందుకు చేసింది తెలుసా? తన బ్రతుకాలం అంటే ఈ మాటలో బ్రతుకుతాడని చేసినాడు. ఏ మాటను? నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడిచితివి, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడిచితివి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందుకనే పోయిన వారం దేవుడు ఏం జ్ఞాపకం చేస్తాడు? ఈ మాట నువ్వు చెప్పగలవా? నీ బిడ్డలతో నిన్ను విడవను ఎడమని చెప్పగలవా? చెప్పలేవు. నేను చెప్పగలను, నేనే వాళ్ళకి నీ వల్ల నిలబడే కార్యము జరిగించాను. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉంటారు. అర్థమవుతుందండి? చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు, నేను లేకపోతే పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వమో, వాళ్ళు ఇల్లు కట్టుకోరేమో. వద్దు, నువ్వు చేసిన భక్తి నీ పిల్లలకి ఏం చేస్తుంది? ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఇప్పుడు వాళ్ళని కూడా దేవుని భయభక్తులుగా పెంచినాం. దేవుని కృపను మనం నిర్బంధం చేయకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎలాంటి ప్రమాదం తప్పించాడు దేవుడు, ఈరోజు దేవునికి ఇవ్వాలా వద్దా? దేవుని సంత భయపడే వారందరూ కూడా ఇవన్నీ ఆలోచన చేస్తారు. భయపడలేని వారు ఆలోచన చేయరు. లోకాధికారులకు భయపడతారు, డబ్బులు ఇచ్చే యజమానులకు భయపడతారు, జీతాలు ఇచ్చే హోటల్ యజమానులకి, హాస్పిటల్ యజమానులకు భయపడతారు. దేవుని దినమని దొంగిలిస్తారు. కాబట్టి వారి జీవితంలో ఎంత ప్రయాసపడినా వారి కష్టార్జితను వారు అనుభవించలేరు. దేవునికి మహిమ కలుగుగా. ఒక అబ్బాయి, నిజానికి నాకు కూడా ఇప్పుడు బండి లేదు, మీకు తెలిసిన విషయం. ఒక అబ్బాయి తన జీవితంలో తన కష్టపడడానికి బండి కావాలని దేవుని సందులో ఆశపడ్డాడు. నన్ను కూడా అడిగాడు ప్రార్థన చేయమని. బండి కొనుక్కుంటానంటే ప్రార్థన చేయండి, నా దగ్గర 10 రూపాయలు కూడా లేదు, 10,000 ఉంటే నేను బండి తెచ్చుకుంటానండి అని ప్రార్థన చేసింది. దేవుడు 10,000 ఇప్పించాడు. మరొక చోట చక్కని బండి కొనుక్కున్నాడు, 70,000 80,000 పెట్టి. అండ్ ఆ బండి మీద ఎవరి పేరు రాసి తెలుసా? మనుషుల పేరు రాసి, వాక్యం రాయండి, మనుషుల పేర్లు రాశాడండి. అయినా సరే దేవుడు కృప చూపించి ఏదో ఒక రోజు నా నామాన్ని ఘనపరుస్తాడని కష్టాన్ని ఆశ్రవదించి ఆ బండికి అప్పు తెచ్చడానికి తన ఎముకలకు సత్తువ, శరీరానికి ఆరోగ్యం ఇచ్చి మంచి ఘనత కదా. మరి అవసరం అయితే అప్పుడప్పుడు నేనే అడిగి 1-2 సార్లు వేసుకోకుంటాను.
దేవునికి మహిమ కలుగుతుంది. మరి ఏం కలిగి ఉండాలి? ఎవరిని విమర్శించడానికి, నేను బాధపడడానికి మాట చెప్పట్లా. నువ్వు భర్తను చేసుకున్నావు, నా భర్తని చెప్తావా, పక్కింటి ఎవడు భర్తని చెప్తావా? చెప్పండి. ఇప్పుడు ఇతను ఎవరమ్మా అంటే ఏం చెప్తారు? నా భర్త అండి, నా భర్త నీకు అభ్యర్థి ఉంది, నా భర్త గురించి ఏమనుకుంటున్నావు? చేతగానే అనుకుంటున్నావా? మర్యాదగా మాట్లాడు అంటావమ్మా. మరి దేవుని వాక్యం ఏంటి చెప్పండి? ఇది సృష్టించిన వాడిని భర్త అయినాడు. నా దేవుడు గురించి మాట్లాడడానికి, అవమానపరచడానికి, కించపరచడానికి నీకు మనసు ఎలాగొచ్చింది? ఇదిగో నా బ్రతుకు ఈ కార్యం చేశాడు. వివాహం కాకుండా ఉండిపోవాలి నేను, నాకు తల్లి లేదు, తండ్రి లేదు, నాకు కుటుంబం ఇచ్చాడు, ఒక బండి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అప్పులు తీరుస్తున్నాడు, ఇలాగ నా జీవితాన్ని అభివృద్ధి చేశాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మానవుడి గురించి మాట్లాడు పర్వాలేదు, నా గురించి మాట్లాడు పర్వాలేదు, నన్ను కించపరచు పర్వాలేదు, నన్ను అవమానపరచు పర్వాలేదు, నా దేవుడు మాత్రం అనడానికి నీకు హక్కు లేదని సమాధానంగా రోషం కలిగిన దేవుని మహిమపరచబోతులు మహిమ, దేవునికి మహిమ కలుగుతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం దేవుని యొక్క భయం ఉంటే, దేవుని సన్నిధిలో భయం ఉంటే, దేవుడు రక్షణ తీసుకున్న వాళ్ళు ఎంతమంది వస్తే ఈ మందిరం చాలా తక్కువ. నేను బాప్తిస్మం ఇచ్చిన వాళ్ళందరూ వస్తే ఈ మందిరం చాలా తక్కువ. అబద్ధం అనుకుంటారా మీరు? ఆఖరిలో లెక్క చెప్తాను చూడండి, కావాలంటే ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చాను. ఈ మెసేజ్ అయిపోయి మీకు లెక్క చెప్తాను. బండార్లంక, అమలాపురం, చిన్నచంద్రపురం, ఏమండి, గాజులగుంట, ఎక్కడ గంగలపూరు, సిద్ధార్థ నగరం, అర్థమైందా? చెప్తాను, లెక్క చెప్తాను మీకు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో దేవుని సన్నిధికి భయపడాలి. దేవుని సన్నిధి వినబడే మాటకే భయపడి ఈ వారం చెప్పిన ఒక నిబంధనని, ఒక మేలు కలిగిన మాటని వచ్చే వారంలో నువ్వు చేసి చూపించాలి. అప్పుడు నిజమైన భక్తుడివి. అప్పుడు నీ హృదయమందు దేవుని మాట గురించి హర్షిస్తావు, ప్రహర్షిస్తావు. ఈ జాబులు అయితే జ్ఞాపకం చేసుకుంటావు. చెప్పండి దేవుని దేవుని సన్నిధికి భయపడలేని వాడు దేవుని మాటకు భయపడ్డు. దేవుని మాటకు భయపడలేని వాడు దేవుని సేవకు భయపడ్డు. దేవుని సేవకు భయపడలేని వాడు ఇక దేనికి భయపడ్డు? విశ్వాసం అయ్యింది, పాపం చేయడానికి భయపడ్డు, అప్పులు చేయడానికి భయపడ్డు, అబద్ధ మాటలకు భయపడ్డు, అన్యాయం చేయడానికి భయపడ్డు సహోదరుడికి. ఏమండి, ఆఖరికి తోటి సహోదరుని కూడా పాపంలో ఉంచడానికే భయపడ్డా. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి మనం దేనికి భయపడాలి? దేవునికి భయపడాలి మొట్టమొదటిగా. రెండోది దేవుని మాటకి, మూడోది దేనికి భయపడాలి? దేవుని సన్నిధి, దేవుని మాట, దేవుని సన్నిధిలో నీకు ముందు నిలబెట్టినటువంటి యాజకులు కూడా. హల్లెలూయా. మరొక దానికి కూడా భయపడాలి. దేనికి భయపడాలంటే మన శరీరమును, మన ఆత్మని శిక్షకి అప్పగించి కూడా ఉన్నాడు. ఆయన మనం భయపడాలి. ఆయన ఎవరు? శరీరాన్ని శిక్షకి అప్పగించేది అపవాది. ఆత్మని శిక్ష కూడా అప్పించేది ఎవరు? శరీరాన్ని, ఆత్మ కూడా శిక్షకే అప్పగించగలడు ఆయన. ఈ లోకనాథులు దేని శిక్ష చేస్తారు? శరీరానికి శిక్ష చేస్తారు తప్ప లోపల ఆత్మకే శిక్ష వేయలేదు. పౌరు గారిని చేయాలని సువార్త ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు శిక్ష వేయాలి, ఆ మాట ప్రకటించకూడదు, వీళ్ళకి బుద్ధి చెప్పాలని తీసుకెళ్ళి సరసాలో పడతారు, తాళ వేస్తారు, గొలుసు చేత బంధిస్తారు. అయిన వారు ఏం చేశారు? శ్రమలో సంతోషించి ఆనందించి ఏం చేశారు? తెలుసా తెలియదు వాక్యం? చెప్పండి, ఏం చేశారు చెప్పండి. పాటలో శ్రమ వచ్చినప్పుడు దేవుడి సన్నిధిని మానేలేదండి. శ్రమలోనే దేవుడి సన్నిధిని అక్కడ చూపించారు. మీరు విశ్వాసం అయ్యింటే, నిజమైన విశ్వాసం అయ్యింటే శ్రమ వచ్చినప్పుడు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, ప్రార్థన చేస్తారు ప్రభు సన్నిధిలో.
శ్రమ దేని వల్ల వచ్చిందో తెలుసుకుంటారు. వాళ్ళు దేని వల్ల వచ్చింది శ్రమ? వాళ్ళ సొంత నోటి మాట బట్టి శ్రమ రాలేదు, వాళ్ళ కుటుంబాన్ని బట్టి శ్రమ రాలేదు. వాళ్ళు దేన్ని బట్టి వచ్చింది? దేవుని నామాన్ని ప్రచురించేది బట్టి వచ్చింది. కాబట్టి దేవుడే విడిపిస్తాడు. మేము దేనికి భయపడవలసిన పని లేదు. చెరసాలకు భయపడము, చెరసాల నాయకులు కూడా భయపడమని లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడక, స్తోత్రం చెప్పక, పాటలు పాడక, జైలు రా, లోపల చేస్తారు, కుమ్మేస్తారా అని మన వాళ్ళు అయితే ఏం చేస్తారు? భయపడిపోతారు. భయపడిపోతే ఏం జరుగుతుంది? విశ్వాసాన్ని భయపడిపోతే ఏం జరుగుతుంది? ప్రభువుని చేయి విడిచేస్తారు. ఇస్తాడు కూడా భయపడలేదనుకో ఏం జరుగుతుంది? షద్రాక్ మేషక్ అబేద్నెగోలు మరణానికి భయపడలేదు, బ్రతుకుడుగా చనిపోవడానికి ఇష్టపడ్డారు. కాబట్టి రాజుని ఎదిరించారు, ఆ దేశానికి రాజుని ఎదిరించారు. ప్రభు చేయి విడిచాడా? ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. ఏం చేశాడు? భయపడకు భయపడకు, ప్రభు నీ చేయి విడువడు. భయపడకు భయపడకు, ప్రభు నీ చేయి విడువడు. సిలువలో వేలాడుచు రక్తమంత కాచినది, సిలువలో వేలాడుచు రక్తమంత కాచినది. నిన్ను రక్షించుట కొరకే, నిన్ను రక్షించుట కొరకే ప్రాణము అర్పించెను. యేసు ప్రాణము అర్పించెను. భయపడకు భయపడకు, ప్రభుని చేయి విడువడు. దేవునికి మహిమ కలుగును గాక.